Hi friends, today is my mom's 17th anniversary. 2002 Jan 10th ఈ రోజుకి నా తల్లి దహన సంస్కారాలన్నీ అయిపోయాయి. నా తల్లి చనిపోయి 17 years అయిందంటే నాకే నమ్మబుద్ధి కావట్లేదు. ఎందుకంటే నా తల్లికి నేను ఒక యాక్టర్గా చూడాలని, నన్ను ఒక మంచి నటుడిగా సిల్వర్ స్క్రీన్ మీద చూడాలని ఎంతో ఆశపడుతుండేది. నేను టీవీలో ఒక చిన్న ట్రైలర్లో వస్తేనే మొత్తం అపార్ట్మెంట్ అంతా వెళ్ళి మా అబ్బాయి ట్రైలర్లో వస్తున్నాడు చూడండి అని చెప్పి అందరినీ చూపించి వచ్చేసరికి నా క్యారెక్టర్ అయిపోయింది. సో అప్పుడు ఐషుడు స్మాల్ రోల్స్ కాబట్టి సో నా తల్లి ఆశీర్వాదంతో, మీ అందరి ఆశీర్వాదంతో బిగ్ బాస్లో ఒక ఘన విజయం సాధించిన తర్వాత మళ్ళీ నా తల్లి సంవత్సరాన్ని జరుపుకుంటున్నాను. అండ్ ఇంకొన్ని రోజుల్లో మీ అందరి ఆశీర్వాదంతో, నా తల్లి ఆశీర్వాదంతో కొత్త సినిమా స్టార్ట్ అయిపోతుంది. డెఫినెట్గా మీ అందరి ఆశీర్వాదం ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా తల్లి ఎప్పుడూ ఒకటే చెప్తూ ఉండేది, నేను ఏ పోటీకి వెళ్ళినా జస్ట్ ఒక్క 2 నిమిషాలు నాతో మాట్లాడేది. నువ్వు వెళ్తుంది పోటీకి కాదు, నువ్వేంటో నేను ప్రూవ్ చేసుకోవడానికి. నీకు ఆ పోటీలో అడుగుపెట్టే ముందు నీకు ఆ కప్పు తప్ప ఏమీ కనిపించకూడదు, ఆ ప్రైజే కనిపించాలి. పక్క వాళ్ళు నీకన్నా ఎంత శక్తివంతులో మర్చిపో, నువ్వేంటో నువ్వు గుర్తు తెచ్చుకో. దాన్ని ఊహించుకుని నువ్వు పోటీలో పాల్గొను, విజయం సాధిస్తాను చెప్తూ ఉంటుంది. సో అలాగే మ్యాక్సిమం పోటీలన్నింటిలోని నా తల్లి చెప్పిన మాటలు వింటూ ఒకసారి తలుచుకుంటూ అన్ని పోటీల్లో పాల్గొని విజయం సాధించాను. నా తల్లి ఇన్స్పిరేషన్తోనే నేను బిగ్ బాస్లో కూడా అడుగుపెట్టాను, నా తల్లిని తలుచుకుని. సో తల్లి ఆశీర్వాదంతోనే బిగ్ బాస్లో కూడా ఒక్క పోటీయే లక్ష్యంగా 113 రోజులు ప్రతిరోజు కసి పోటీతోనే ప్రతిరోజు స్పెండ్ చేశాను. ఫైనల్గా మీ అందరి ఆశీర్వాదంతో బిగ్ బాస్ విన్నర్గా బయటకు వచ్చాను. సో బయటకు వచ్చిన తర్వాత నాకు వచ్చిన కప్పుని మీ అందరికి అంకితం చేశాను అండ్ నా తల్లిని తలుచుకున్నాను. అండ్ డెఫినెట్గా నా తల్లి ఆశీస్సులు నాకు ఎప్పుడు ఉంటాయని, అలాగే నాకు తల్లి లేకపోయినా బిగ్ బాస్ ద్వారా నాకు ఎంతో మంది తల్లుల్ని బిగ్ బాస్ అందించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ బాస్ని థ్యాంక్స్ చెప్పుకోవాలి. అలాగే నాకు బయట ఉన్న తల్లులు ఎప్పుడు ఆశీర్వాదం ఈ కొడుకు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మామ్ నువ్వు ఎక్కడున్నా నీ ఆత్మ శాంతించాను మామ్. లవ్ యూ. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. నా తల్లి చనిపోయిన రోజు నా తల్లి గురించి ఒక రెండు ముక్కలు మాట్లాడుకునే అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. నా బుజ్జి తల్లిది, నా తల్లి లేని లోటుని తీరుస్తుంది. లవ్లీ సే లవ్ యూ నానమ్మ. లవ్ యూ నానమ్మ. థ్యాంక్ యూ గైస్.